హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. మరి రాఖీ పండుగ వచ్చేస్తుంది. మరి ఇక్కడ మనకి ఒక అన్నా చెల్లెలు ఇద్దరు ఉన్నారు. ఏంటి మరి వాళ్ళు సంవత్సరం సంవత్సరం రాఖీని ఎలా జరుపుకుంటారు, మరి ఈ చెల్లి ఎలా డిమాండ్ చేస్తుంది ఆ అన్నని, ఇవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఆనంద్, ఐశ్వర్య ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్, ఎలా ఉన్నారు? ఆనంద్ ఏంటి కొంచెం టెన్షన్ గా ఉన్నారు? అంటే రాఖీ అంటే మామూలుగా మనం ఏదో సరదాగా జరిపేసుకుంటాం, కానీ అది కాదు అసలు. యాక్చువల్గా అసలు మీ దృష్టిలో రాఖీ అంటే ఏంటి? మా బాండ్ సెలబ్రేషన్ అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ కలుసుకోం, జనరల్ గా కలుసుకోరు. అంటే లైక్ ఎవ్రీ ఇయర్ కలుస్తాం, కానీ బేసికలీ వాళ్ళు బెంగళూరులో ఉండడం, స్టడీస్ కోసం జాబ్ కి వేరే వేరే స్టేట్స్ లో ఉంటాం. సో రాఖీ ఉంటే పక్కా కలిసి కట్టి గిఫ్ట్స్ తీసుకుని సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే. అంటే తండ్రి తర్వాత అన్నయ్య మనకి తండ్రి అని చెప్తూ ఉంటారు. అయితే మీ అన్నయ్య ఆనంద్, మీ ఇద్దరు పేర్లు కూడా ఆనంద్, ఐశ్వర్య అలాగా ఇద్దరు పేర్లు కూడా అలా కలిపి పెట్టారు. మీరు ఎట్లా అన్నయ్య దగ్గర నుంచి నువ్వు ఎలాంటి బంధాన్ని నువ్వు కోరుకుంటున్నావు? ఇప్పుడు నాన్న తర్వాత అన్నయ్య. నాకు నాన్న ఎలా చూసుకుంటారు, అన్నయ్య అలానే చూసుకుంటాడు. ఇక అన్నయ్య నాకంటే కొంచెం చాలా పెద్ద కాబట్టి ఇక కొంచెం కేరింగ్ ఎక్కువ. అన్నయ్యకి కేరింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇది బాగా నువ్వు అన్నయ్యతో చిన్నప్పటి నుంచి పోట్లాడిన రోజులు డిషుంలు అవుతూ ఉంటాయా? ఎట్లా ఉంటది? తక్కువే. అంటే ఇప్పుడంటే పెద్ద అయిపోయారు, కొంచెం చిన్నప్పుడు అలా చిన్నగా కొట్టుకుని, కానీ తక్కువ, మేము ఎక్కువ కొట్టుకోలేదు. నీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? అంటే చదువులో కానీ స్టడీస్ లో అనే గైడెన్స్ ఉంటుంది. మ్యాథ్స్ లో హెల్ప్ చేసేవాడు చిన్నప్పుడు. ఇప్పుడు కూడా ఏం ఉన్నా అన్నయ్యనే అడుగుతాను నేను. ఫస్ట్ ఏ ప్రాబ్లం వచ్చి ఫస్ట్ అన్నయ్యకే మెసేజ్ వెళ్ళిపోతుంది, నాన్నకంటే కూడా. అన్నయ్యకే మెసేజ్ చేస్తాను. ఓకే. తన దగ్గర ఉన్నా లేకపోయినా నీకు సజెషన్స్ మాత్రం అన్నయ్య. ఓకే, ఇప్పుడు అన్నయ్యతో మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఏంటంటే చెల్లి, అసలు ఏంటి చెల్లి అనే బాండింగ్ అనేది మనకి లైఫ్ లో, మీ లైఫ్ లో మీకు మ్యారేజ్ అయింది, భార్య వచ్చింది, మీకు ఒక పాప కూడా ఉంది. మరి కానీ చెల్లికి ఇచ్చే స్పేస్ ఎంతవరకు ఉంటుంది? అంటే చెల్లి స్పేస్ చెల్లిది, పాప స్పేస్ పాపది. ఇద్దరు ఈక్వలే. రక్షాబంధన్ అనగానే అసలు మీరేమనుకుంటారు ఫస్ట్ గా? రక్షాబంధన్ అంటే జస్ట్ రాఖీస్ ఒక్కటే కాదు, అది అన్నా చెల్లెల బాండ్ ఉండాలి ఒకటి. అది రిమైండర్ అనమాట, అన్నా చెల్లెలు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని. ఇంకా ఆ రక్షాబంధన్ అంటే బయటకు వెళ్ళి ఏమైనా తిని సెలబ్రేట్ చేసుకుని, ఇంట్లో స్వీట్స్ చేసుకుని, గిఫ్ట్స్ ఇచ్చుకుని అలా ఉండాలి. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన గిఫ్ట్ లో బాగా స్పెషల్ అనిపించింది ఏది ఉందా ఐశ్వర్య నీకు? అన్ని ఇచ్చిన అన్ని స్పెషల్. ఓకే. డిమాండ్ చేసిందా ఎప్పుడైనా అన్నయ్య ఇది నాకు కావాలి అని చెప్పి? లేదా డిమాండ్ చేయదా? రిక్వెస్ట్ గా వెళ్తుంది. అయితే ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు బయటికి వెళ్తే మనకి కొంచెం భయంకర పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీ చెల్లికి? నేనైతే మొత్తం హైదరాబాద్ అంతా ఎక్స్ప్లోర్ చేయమని చెప్తా, అన్ని ప్లేసెస్ తిరగమని చెప్తా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా ఫెమిలియర్ అవ్వమని చెప్తా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో. ఇంకా మొబైల్ పక్కన పెట్టుకోవాలి, ఏమైనా జస్ట్ ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ అంటే కాల్ చేయడానికి మొబైల్ ఫుల్ ఛార్జ్ పెట్టుకోవాలి. అంతే. నేనైతే మొత్తం తిరగమని చెప్తా. ఈ ఏజ్ లో తిరగకపోతే ఇంకా పెద్ద టైం దొరకదు. అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వన్స్ వేరే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దొరకదు ఇంకా టైం. ఈ యంగ్ ఏజ్ లోనే తిరగాలి, 20-21 ఆ ఏజ్ లోనే ఫుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి హైదరాబాద్ అంతా. హైదరాబాద్ టూర్స్ కూడా వెళ్ళమని చెప్తా ఫ్రెండ్స్ తో, వేరే సిటీస్ కి. అంటే మీరు మీ సిస్టర్ ని ఎత్తుకొని పెంచారు. అసలు చిన్నప్పటి నుంచి బాండింగ్ అనేది దాని గురించి కొంచెం చెప్పండి. చిన్నప్పటి నుంచి అంటే తను నాకంటే 10 years చిన్న, చాలా చిన్న. అప్పుడు నేను 10 years అంటే నాకు కూడా సరిగ్గా తెలియదు బేబీస్ ఎలా ఎత్తుకోవాలి ఇవన్నీ. అలా పెరిగాం అంతే. అట్లా పెరిగారు. అంటే ఇప్పుడు మీకు ఇంకొక పెద్ద బాధ్యత కూడా ఉంది. మీకు ఒక అమ్మాయి ఉంది. మీరు తన బాధ్యత గురించి కూడా మాకు చెప్పండి. ఎట్లా పెంచాలనుకుంటున్నారు? సొసైటీ ఇలా ఉంది, ప్రతిదీ కూడా సొసైటీకి మనం భయపడకూడదు. కానీ ఇంకా మా అమ్మాయి అంటే ఇంకా చిన్నపిల్ల, ఇంకా ప్లాన్స్ ఏం చేయలేదు. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఏ కిండర్ గార్డెన్ లో ఇయ్యాలి, అది నా ప్లాన్. మీరు మీ భార్యకి ఇచ్చే ఫ్రీడమ్ ఎట్లా ఉంటుంది? మా వైఫ్ కూడా తన ఆఫీస్కి వెళ్తుంది అంతే. మేమిద్దరం స్పేస్, ప్రైవేట్ స్పేస్ మేము రెస్పెక్ట్ చేసుకుంటాం. నేను ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వను, తన దాంట్లో ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వదు. ఇద్దరం కలిసి అలాగే ఉంటాం. డాడీకి మీరు క్లోజా? ఏదంటే అమ్మాయి అయితే తండ్రికి, అబ్బాయి అయితే తల్లికి క్లోజ్ అంటూ ఉంటారు. మీ విషయంలో ఎట్లా? ఇద్దరికి సేమ్. ఇద్దరికి సేమా? ఓకే. ఐశ్వర్య, నువ్వు డాడీని బాగా ఇచ్చేస్తావని విన్నాను. అవును కదా? ప్రతిదీ డాడీకి కంప్లైంట్. ఏం కంప్లైంట్లు చేస్తావు మామూలుగా?
ఏమంటే ఏదో ఒకటి ఈ కూర నచ్చలేదు ఆ కూర అవి కూడా కావాలి. కంప్లైంట్ చేస్తా. మీ ఇద్దరి మధ్య బాగా మర్చిపోలేని విషయం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది, అసలు ఇది మన లైఫ్ లో బాగా బెస్ట్ అనే విషయం ఏదైనా? ఏమో చాలా ఉంటాయి. చాలా ఉన్నాయా? ఓకే. మరి ఇప్పుడు తిన స్టడీ ఇప్పుడు చదువుతుంది కదా, నెక్స్ట్ తను ఏమవ్వాలి అనుకుంటుంది, దానికి మీరు సపోర్ట్ చేస్తారా ఎట్లా? సపోర్ట్ చేస్తాం. తను ఏం చదువుతానంటే అది. ఓకే. ఇంకా ఐశ్వర్య నువ్వు చెప్పు, అన్నయ్య చాలా తక్కువ మాట్లాడుతున్నారు, నువ్వే చెప్పాలి. మాట్లాడారు కానీ మాట్లాడారు. ఓకే. ఏమవుదాం అనుకుంటున్నావు నువ్వు? సీఏ అవుదాం అనుకుంటున్నా. సిఏ అవుదాం, చార్టెడ్ అకౌంట్ అవుదాం. నన్ను అడిగితే నేను ఎంబీఏ కూడా చేయమన్నాడు, చెప్తాం అనుకుంటున్నా. చెప్పి చూడండి, ఏమో వింటే వింటది లేకపోతే లేదు, మనం ఏం చేయలేం కదా. నువ్వేమంటావు అన్నయ్య చెప్పిన సలహాకి? ఆలోచిస్తాం. సీఏ అయ్యాక సీఏ అయ్యాక నీ అంబిషన్ అయితే సీఏ అవుదామని. సీఏ కూడా బాగానే ఉంటుందిలే, కాకపోతే ఆ లెక్కలు అవి అసలు మన ఊరికి అసలు ఎక్కలేదు. చాలా కష్టం సీఏ అవడం అంటే మాట్లాడే విషయం కాదు. ఓకే ఐశ్వర్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ గారు. అట్లాగే నువ్వు అనుకున్నది గోల్ రీచ్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా అండి, ఏంటంటే మరి చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు కొంచెం చదువుల పరంగా కూడా దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. అన్నతో బాండింగ్ మాత్రం ఎప్పటికీ మనతో పాటు ఉంటుందండి, మన లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎందుకంటే అది రక్త సంబంధం. అంటే వాళ్ళిద్దరు ఎంతో చక్కగా ఎంతో క్యూట్గా మనకి చాలా చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. అట్లాగే ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందు వస్తూ ఉంటాము. చూస్తూ ఉండండి ధాత్రి టీవీ.